Hello all, welcome to Dial News. The first review specs of Michael, the biopic of the king, the legend, the dance god, the grace god, మైకల్ జాక్సన్. సో డ్యాన్స్ అనే ప్రస్తావన వస్తే మనందరికీ గుర్తుండే ఒకే ఒక్క నేమ్ వచ్చేసి ద కింగ్, ద లార్డ్ మైకల్ జాక్సన్. వై? బికాస్ డ్యాన్స్లో ఎవరు అతన్ని కొట్టేవారు లేరు. త్రూఅవుట్ కంట్రీస్ అని కాదు, త్రూఅవుట్ ద నేషన్స్, త్రూఅవుట్ ద కాంటినెంట్స్, ఎక్కడ చూసినా డ్యాన్స్ అనే ఒక పదం వినిపిస్తే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే పేరు ద మైకల్ జాక్సన్. సో అటువంటి మైకల్ జాక్సన్ గారి బయోపిక్ తన సొంత అల్లుడు జాఫర్ జాక్సన్ యాక్ట్ చేసిన ఈ యొక్క మైకల్ ఏదైతే ఉందో ఆ సినిమా ఆల్రెడీ 1 వీక్ విండో, అంటే 1 వీక్ ముందే మిగతా ఇతర కంట్రీస్లో, ఫారెన్ సిటీస్లో ఇదైతే రిలీజ్ అవ్వడం జరిగింది. మన ఇండియాకి నిన్న నైట్ పెయిడ్ ప్రీమియర్స్తో ఈ సినిమా మన ముందుకు ఎంట్రీ ఇచ్చింది అండ్ ఈరోజు సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. ప్రతి ఒక్కళ్ళు పిచ్చెక్కిపోతున్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే హీఈస్ నాట్ జస్ట్ అ మ్యాన్, హీఈస్ అంటే ఒక డ్యాన్స్ మూమెంట్స్ ఇలా ఉంటాయి. ఒక మనిషి డ్యాన్స్ వేస్తే ఇంత గ్రేస్గా ఉంటుంది, ఒక మనిషి నుంచుంటే ఒక మనిషి దాని ఏమంటారు ఆ ఆరా, ఆ ఫీల్ ఏదైతే ఉందో అది అక్కడ మైకల్ జాక్సన్ గారిని కొట్టే ప్రస్తావన ఎవరు తీసుకురాలేరు, ఎవరు తేలేరు కూడా. సో అటువంటి గొప్ప లెజెండరీ బయోపిక్ అనేది ఫ్రమ్ జీరో టు హీరో ఎలా అయ్యారు అంటే ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ అంటే ఎవ్వరికీ తెలియని మైకల్ జాక్సన్గా ఎలా ఎవాల్వ్ అయ్యారు అనే ఈ యొక్క సినిమా నేపథ్యం ఏదైతే ఉందో దట్ వాస్ కంప్లీట్లీ వెరీ గుడ్. కానీ కొద్దిపాటి ల్యాగ్స్ వల్ల, అంటే మీరు ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను చెప్తే బయోపిక్స్ విషయానికి వస్తే మనకి సక్సెస్ఫుల్ రేషియోలో కొనసాగిన బయోపిక్స్ చాలా ఉన్నాయి. ఈవెన్ మన తెలుగులో ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ద హ్యూజ్ సక్సెస్ఫుల్ రేషియో ఉన్న బయోపిక్ వచ్చేసి మహానటి, ద బయోపిక్ ఆఫ్ మహానటి సావిత్రి గారు. సో అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఇప్పటికీ రిపీట్ వాల్యూ వాచ్లో ప్రతి ఒక్కళ్ళు లూప్లో చూసే ఒక గొప్ప బయోపిక్ అది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు సావిత్రి గారి లైఫ్ ఎలా రూయిన్ అయిపోయిందో క్లియర్ కట్గా చూసి మళ్ళీ ఏడుస్తూనే ఉంటారు. సో ఇటువైపు మనం అంతా సక్సెస్ఫుల్ రేషియో ఒక మహానటి చూస్తే, ఇటువైపు డౌన్ఫాల్ చూసుకుంటే ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు. సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు, కానీ ఆ బయోపిక్ చూస్తే అది ఎందుకు తీశారు ఇలా, అంటే ఒక గొప్ప మహనీయుడి చిత్రం ఎందుకు ఇలా స్పాయిల్ చేశారనే పాయింట్ కూడా మనకు అనిపిస్తుంది. సో మనం బయోపిక్స్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ సక్సెస్ఫుల్ రేషియో బయోపిక్స్లో మనం చూసుకుంటే సంజు ఉంది, MS ధోని ఉంది. సో బయోపిక్ ఇట్స్ నాట్ అంటే వాళ్ళ జీవితమే ఒక సినిమా, అంటే వాళ్ళు దే ఆర్ ద లివింగ్ హీరోస్, దే ఆర్ ద కరెంట్ లివింగ్ హీరోస్. ప్రతి ఒక్కరికి ఈ చరిత్ర ఉన్నన్ని రోజులు కొన్ని పర్సనాలిటీస్ అలా ఉండిపోతాయి బికాస్ ఆఫ్ దర్ పర్సోనా అండ్ ఆరా. సో అటువంటి నేపథ్యంలో ఈ యొక్క మైకల్ ఏదైతే వచ్చిందో చిన్నపాటి ల్యాగ్స్ కాదు, చాలా పెద్ద ల్యాగ్సే ఉన్నాయి సినిమాలో. కానీ హీ లివ్డ్ మ్యాన్. జాఫర్ జాక్సన్ అసలు ఇరక్కొట్టేశాడు. అస్సలు నేను ఇంకోసారి ఆ యొక్క క్యారెక్టర్ కోసం, అంటే ఎక్కడ మైకల్ జాక్సన్కి తక్కువ లేడు అనిపించింది. ఈవెన్ ఎవరు కొట్టలేరేమో అనుకున్నాను అటువంటి యొక్క పర్సనాలిటీని, బట్ హీ జస్ట్ అసలు దింపేశాడు అట్లాగా. బట్ ఇప్పుడు మనం స్టోరీ విషయానికి కూడా మనం చూస్తే, నాన్న చిన్నప్పటి నుంచి కొడుకుని అంటే లైక్ నేను చెప్పిందే చేయాలి, నా మాటే వేదం, నువ్వు నీ యొక్క ఇష్టం మీద నువ్వు బతకాల్సిన పని లేదు, దిస్ ఈజ్ మై మొనార్కీ అన్నట్టు బిహేవ్ చేసే ఒక ఫాదర్, నా ఇష్టం వచ్చింది చేస్తా, నేను ఇలాగే ఎదుగుతా, ఐ జస్ట్ వాంట్ దిస్ అని అంటున్న ఒక సన్ యొక్క మధ్యలో ఉండే ఆ యొక్క జర్నీ ఏదైతే ఉందో దాని నుంచి ఆ సన్ ఎలా సక్సెస్ఫుల్గా తన యొక్క ఓన్ డ్రీమ్స్ గురించి ఛాలెంజ్ చేసిన, వాళ్ళ ఫాదర్ దగ్గర ఛాలెంజ్ చేసిన ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో అవి తను సక్సెస్ఫుల్ చేసుకున్నాడా, అండ్ ఎటువంటి పెద్ద పర్సనాలిటీగా తిను ఎదిగాడు, అండ్ ఎటువంటి స్ట్రగుల్స్ అనుభవించాడు, ఎటువంటి సర్జరీస్ జరిగాయి, ఎలా చనిపోయాడు అని చూపించే ఈ యొక్క సినిమా ఏదైతే ఉందో దీంట్లో స్పాయిలర్స్ లేవు. బికాస్ దిస్ ఫిలిం డజంట్ నీడ్ ఎనీ స్పాయిలర్. ఇప్పటికీ మైకల్ జాక్సన్ గురించి మనం ఒక పేరు కొడితేనే గూగుల్లో 100 పారాగ్రాఫ్లు వస్తాయి. దట్స్ హిజ్ దాని ఏమంటారు ఆరా మళ్ళీ వస్తుంది. ఎందుకంటే హీఈస్ నథింగ్, ఈజ్ ఎక్సలెంట్ అని చెప్తా నేను. సో ఈ బయోపిక్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, మన ఎవరైతే అనాటిన్ గారు ఎవరైతే డైరెక్ట్ చేశారో ఈ సినిమాని,
తను బాగానే తీసుకెళ్లారు, బట్ దెర్ ఆర్ కంప్లీట్లీ ల్యాగ్స్ అండ్ బీట్స్ కూడా అక్కడక్కడ సరిగ్గా పని చేయలేదని చెప్పాలి. అండ్ స్క్రీన్ ప్లే వైజ్గా కూడా కొంచెం ల్యాగ్ అనిపించింది. బట్ హాలీవుడ్ సినిమాస్లో మనం చూసే ఆ ఫ్లేవర్ ఏదైతే ఉందో దే విల్ అంటే చాలా క్వైట్గా ఉంటుంది ఎన్విరాన్మెంట్. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా యాక్షన్ సీక్వెన్సెస్ వస్తే తప్ప బద్దలైపోవడం, అటువంటి అంటే ఒక థియేటర్ బ్లాస్ట్ అయిపోవడం చూస్తూ ఉంటాం కదా కొన్ని మూమెంట్స్. సో అటువంటి వచ్చే వరకు కూడా చాలా క్వైటెస్ట్ ఎన్విరాన్మెంట్గా ఉంటుంది. దట్ ఈస్ దేర్ ఫ్లేవర్. సో ఆ ఫ్లేవర్లో వీళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారని ఈ సినిమా తీశారు తప్ప ఈ సినిమాలో కొన్ని చిన్నపాటి ల్యాగ్స్ ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్కరికి మైకేల్ జాక్సన్ యొక్క ఓన్ స్టోరీ తెలుసు. బట్ రీసెంట్గా మనం చూసుకుంటే ఎప్స్టైన్ ఫైల్స్ అని ఒకటి వచ్చింది. దానివల్ల నిజంగా మైకేల్ జాక్సన్ గారు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా లేదా అని చెప్పేసి ఆ డౌట్తో ఓరే మైకేల్కి వెళ్తున్నారు. బట్ దీనికి అసలు సంబంధమే లేదు. అండ్ అది ఎందుకు దాన్ని పక్కన పెట్టేస్తే మైకేల్ సినిమా ఈజ్ అన్ అబ్సల్యూటిక్ అంటే ఇట్స్ అన్ అబ్సల్యూట్ సినిమా. కానీ ఒక మైకేల్ జాక్సన్ గారి యొక్క అడ్మైరర్స్గా ఈ సినిమా చూస్తే వాళ్ళకి నచ్చుతుంది తప్ప ఈ సినిమాని జనరల్ ఆడియన్స్ కానీ మన తెలుగు ఫ్లేవర్ కోసం సినిమాలు చూసే వాళ్ళకి కానీ ఈ సినిమా నచ్చదు. బికాస్ ఇది మీకు అర్థం కాదనే చెప్తాను నేను. కొన్ని పాయింట్స్ డిస్కస్ చేశారు, కొన్ని డిస్గస్టింగ్గా అనిపించాయి నాకు. అంటే సర్జరీస్ కానీ, ప్లాస్టిక్ సర్జరీస్ కానీ, అంటే ఇవి ఆయన గురించి తెలిసిన వాళ్ళకైతే ఓకే లెజెండ్ ఇలా ఉంటారు, ఓకే ప్రాబ్లం లేదు. బట్ ఏవి తెలియని వాళ్ళకి కూడా ఈ సినిమాలు చూస్తే అంటే లైక్ మాస్ ఆడియన్స్ వాళ్ళు ఎలాగో వెళ్ళరు కానీ చెప్తున్నా లైక్ అలా ఉంటుంది అనమాట. ఇదొక పాయింట్ ఆఫ్ వేలో ముందుకు వెళ్తూ ఉంటుంది. బట్ ఈ సినిమా కంప్లీట్గా డిసప్పాయింట్ చేసిందా లేకపోతే ఓకేనా అంటే ఇట్స్ క్వైట్ అబవ్ యావరేజ్ సినిమా. కానీ స్ట్రిక్ట్లీ ఫర్ ఓన్లీ హాలీవుడ్ ఫ్యాన్స్ అండ్ మైకేల్ జాక్సన్ లవర్స్ అని అయితే చెప్తాను, హూ హ్యాస్ మోర్ ఇమ్మెన్స్ లవ్ టువర్డ్స్ డ్యాన్స్ అంటే పిచ్చి ప్రాణంగా ప్రేమించే వాళ్ళందరికీ ఈ సినిమా అంకితం. అండ్ అది కూడా మైకేల్ గారి బయోపిక్ కాబట్టి ఇట్స్ ట్రూ ట్రిబ్యూట్ అని చెప్తాను నేను. కానీ ఇది కొంతమందికి నచ్చదు అండ్ నాకు కూడా అంతంత మాత్రంగా అనిపించింది. ఒకవేళ మీరు మైకేల్ చూసుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. అండ్ దేర్ ఇస్ అ పార్ట్ 2 ఫర్ మైకేల్. సో ఇది ఎలా ఉండబోతుంది అండ్ ఇది ఎప్పుడు రిలీజ్ అవబోతుందో కూడా మనం ఇంకా వేచి చూడాల్సిందే. ఒకవేళ మీరు చూసుంటే మీ రివ్యూ కూడా ఖచ్చితంగా కింద అయితే పోస్ట్ చేయండి. అండ్ దెన్ కీప్ వాచింగ్ డైల్ న్యూస్. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.